సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లోని 84 పోలింగ్ బూత్లలో కార్మికులు బ్యాలెట్ పత్రాల్లో రహస్య పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీ, కేఎస్, బిఎంఎస్, సిఐటియుతో పాటు పలు విప్లవ కార్మిక సంఘాలతో కలిపి 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. 11 డివిజన్లలో కలిపి మొత్తం 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 9,127 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. రామగుండం 1లో 5,384 మంది ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు ఓటు హక్కు వినియోగించనున్నారు. శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాల వారీగా ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం శ్రీరాంపూర్లోని ఎస్ఈఓఏ క్లబ్, మందమరిలోని సిఈఆర్ క్లబ్, బెల్లంపల్లిలోని గోలేటి సిఈఆర్ క్లబ్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక సింగరేణి ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందా? అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? ఇది సింగరేణి వ్యాప్తంగా నేడు ప్రారంభమైనటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో కార్మికులైతే తమ అవకాశం వినియోగించుకున్నట్టు పోలింగ్ కేంద్రాలకు తరలించి తమ అవకాశం వినియోగిస్తున్నారు. అంతేకాకుండా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలో మొత్తంగా 39,773 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు గాను 11 ఏరియాలో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అయితే అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఆ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు సిఎల్సి సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లతో పూర్తి చేశారు. ప్రస్తుతం పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా సింగరేణి 6 జిల్లాల్లో వ్యాపించి ఉంది. 6 జిల్లాల వ్యాప్తంగా నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు మొదట అంటే ఎవరైతే మధ్యాహ్నం రెండో షిఫ్ట్ ఉంటుందో రెండో షిఫ్ట్ ఉన్నటువంటి కార్మికులు ఉదయం పూట వచ్చి వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఓటు హక్కు ఉదయం పూట ఓటు హక్కు అంటే ఫస్ట్ షిఫ్ట్ లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి కార్మికులు మిడిల్ షిఫ్ట్ కి మళ్ళీ విధులకు యథావిధిగా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సంబంధించి సింగరేణి యాజమాన్యానికి కార్మికులకు అంటే ఇలాంటి సెలవు దినం కానీ లేకపోతే మస్తత ఇవ్వటం కానీ ఇలాంటి విధులకు హాజరవుతూనే తమ అవకాశం కార్మికులు వినియోగించుకోవాల్సిందిగా సింగరేణి యాజమాన్యం అయితే చర్చించారు. దీనికి సంబంధించి ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 13 యూనియన్లు అయితే బరిలో ఉన్నాయి. 13 యూనియన్లు బరిలో ఉన్నాయి. ప్రధానంగా అయితే ఇక్కడ 3 యూనియన్లు పోటీ నిరసన ఐఐటీసీ, ఐఐటీసీ, టీబీసీ ఈ 3 సంఘాలే ప్రధానంగా పోటీ నిరసనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఉదయం 5 గంటల నుంచి 7 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ 9 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. అంటే అర్ధరాత్రి వరకు ఇదే రోజు ఫలితాన్ని కూడా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ సంబంధించి కూడా మొత్తంగా ఏర్పాటు కూడా పూర్తి చేశారు. మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న శ్రీరాంపూర్ లో ఇక్కడ చూసినట్లయితే అత్యధిక ఓట్లు 9,000 ఓట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఎక్కువ ఓట్లు సాధిస్తారో, ఏ యూనియన్ అయితే ఓట్లు సాధిస్తుందో ఆ యూనియన్
విజయం దాటేందుకు అవకాశం ఉంది. అక్కడే నాయకులు అటు విద్యుత్ సంఘ నాయకులంతా కూడా ఇక్కడే ఫోకస్ చేశారు. మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. శ్రీనివాస్, పోలింగ్ పూర్తి అవగానే కౌంటింగ్ అంటున్నారు, మరి దానికి తగ్గ ఏర్పాట్లు చేశారా? ముఖ్యంగా బ్యాలెట్ పద్ధతి ద్వారా ఈ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్కి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దానికి తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు? ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే ఈ కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితే కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో 9 టేబుల్లు ఏర్పాటు చేశారు. ఈ 9 టేబుల్లు నిన్ననే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి వెంటనే పోలింగ్ పూర్తవడంతో ఈ సీక్రెట్ బ్యాలెట్ ఏదైతే బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఆ కౌంటింగ్ కేంద్రాల్లో మొత్తంగా 9 టేబుల్లు ఏర్పాటు చేశారు. ఆ టేబుల్ ఒక్కటికి 4 సిబ్బంది చొప్పున లెక్కింపు అయితే కొనసాగుతుంది. అంటే లెక్కింపు దాదాపు 9 గంటల నుంచి ప్రారంభించి అర్ధరాత్రి వరకు ఈ లెక్కింపు అయితే పూర్తి అవుతున్నట్టుగా లేబర్ కమిషనర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అక్కడ భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.